హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో మనం ఆటో రిసెప్టార్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ముందుగా మరొకసారి మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. సో వెల్కమ్ టు 2025. సో ఖచ్చితంగా మీరు కాంపిటేటివ్ సెక్టార్లో సక్సెస్ అవ్వాలంటే కనుక బేసిక్స్ అనేవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే కనుక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కనుక డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీకి వెళ్తున్నారు. సో బీఫామ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో డైలీ మీరు వినే క్లాసులు డైలీ మీరు చదవటం వల్ల మ్యాక్సిమం మీకు ఆ బేసిక్స్ అనేవి మీ బ్రెయిన్లోకి వెళ్తాయి అనమాట. ఎప్పుడైతే మీరు బేసిక్ లెవెల్లో, కాన్సెప్ట్ లెవెల్లో మీరు చదువుతున్నారో దానివల్ల ఏంటంటే కనుక మీరు ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి క్రాక్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో మనం బేసిక్ అయిన ఫార్మకాలజీలో వన్ ఆఫ్ ద బేసిక్ డెఫినేషన్ అయిన ఆటో రిసెప్టార్స్ గురించి మాట్లాడదాం. సో ఆటో రిసెప్టార్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ when these autoreceptors are activated, stimulated, they inhibit the release of their own neurotransmitter. These autoreceptors are also known as presynaptic receptors. These are located on the presynaptic neuron and they negatively regulate the release of neurotransmitter. So autoreceptors are the receptors. సో ఏంటి ఆటో రిసెప్టార్స్ అంటే? ఆటో రిసెప్టార్స్ అనేవి జనరల్గా మనం చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ ఆల్ఫా 2 అడ్నర్జిక్ రిసెప్టార్, టైప్ 2 మస్కార్నిక్ రిసెప్టార్. ఎప్పుడైతే ఈ ఆటో రిసెప్టార్స్ కనుక యాక్టివేట్ అయితే, ఆ ఆటో రిసెప్టార్స్ యాక్టివేట్ అయితే వాటి యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ని అవే ఆపేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టైల్కోలిన్ రిలీజ్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఎస్టైల్కోలిన్ రిలీజ్ ఎక్కువైతే ఏమవుతుంది? M2 ఆటో రిసెప్టార్ యాక్టివేట్ అయ్యి ఫర్దర్గా ఎస్టైల్కోలిన్ రిలీజ్ని తగ్గిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక క్లోనిడిన్ ఈజ్ అన్ ఆల్ఫా 2 రిసెప్టార్ అగోనిస్ట్, యాక్ట్ ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ డిక్రీజ్ ద సింపాథెటిక్ అవుట్ఫ్లో టు పెరిఫెరల్. అంటే సిఎన్ఎస్ నుంచి సింపాథెటిక్ ఫ్లోని పెరిఫెరల్గా తగ్గించి బీపీని తగ్గిస్తుంది. సో ఆల్ఫా 2 రిసెప్టార్ అగోనిస్ట్ ఆర్ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్. సో ఆల్ఫా 2 రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తే నారెడ్రన్ రిలీజ్ తగ్గి అది పెరిఫెరల్లో దాని యొక్క ఫ్లో తగ్గి పెరిఫెరల్గా ఉండే బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఆల్ఫా 1 బ్లాకర్స్, ఆల్ఫా 1 రిసెప్టార్ స్టిమ్యులేట్ అయితే హైపర్ టెన్షన్ పెరుగుతుంది. అదే ఆల్ఫా 1 రిసెప్టార్ని బ్లాక్ చేస్తే హైపర్ టెన్షన్ తగ్గుతుంది. సో ఆల్ఫా 1 రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తే హైపర్ టెన్షన్ తగ్గుతుంది, ఆల్ఫా 2 రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేస్తే హైపర్ టెన్షన్ తగ్గుతుంది. ఆల్ఫా 2 రిసెప్టార్స్ అనేవి ఆటో రిసెప్టార్స్. ఆల్ఫా 2 రిసెప్టార్స్ యాక్టివేట్ అయితే వాటి యొక్క ఓన్ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ని తగ్గిస్తాయి. సో ఆటో రిసెప్టార్స్ ఆర్ ప్రీసినాప్టిక్ రిసెప్టార్స్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. ఓకే, ఆల్ ది బెస్ట్. Subscribe to our channel.